Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 14th June 2021. Let's have the first one. Who has won the French Open 2021 men's title? ఎవరు గెలుచుకున్నారండి రీసెంట్గా? నొవాక్ జోకోవిచ్ గారు రీసెంట్గా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని సొంతం చేసుకున్నారు. ఈయన సెర్బియాకి చెందినటువంటి టెన్నిస్ ప్లేయర్. సెర్బియా క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ బెల్గ్రేడ్ అండ్ ద క్యాపిటల్ కరెన్సీ ఈజ్ సెర్బియన్ దినార్. ఈయన గ్రీక్ టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి స్టిఫానోస్ సిసిపాస్ ఈయన్ని డిఫీట్ చేసి గ్రీక్ టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి ఈయన్ని డిఫీట్ చేసి రీసెంట్గా నొవాక్ గారు ఈ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని సొంతం చేసుకున్నారు. ఈ విధంగా ఈయన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని సొంతం చేసుకోవడం ద్వారా వరుసగా 4 గ్రాండ్ స్లామ్స్ని 2 సార్లు సొంతం చేసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తిగా, అంటే ఇన్ని 52 ఇయర్స్ ఇప్పటి వరకు ఈ 52 సంవత్సరాల కాలం పాటులో మొట్టమొదటిసారిగా 4 గ్రాండ్ స్లామ్స్ని 2 సార్లు గెలుచుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తిగా నొవాక్ జోకోవిచ్ గారు నిలిచారు. ఈ విధంగా ఈయన మాత్రమే కాదని ఇంకా సెమీఫైనల్స్లో వేరే ఎమినెంట్ ప్లేయర్స్ని వాళ్ళని కూడా ఓడించి ఫైనల్స్లో స్టిఫెనస్ గారిని డిఫీట్ చేసేసి ఈయన ముందంజలో నిలిచారు. ఈ విధంగా ఇది ఈయన యొక్క 19th గ్రాండ్ స్లామ్ టైటిల్ అని చెప్పొచ్చు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. వరల్డ్ బ్లడ్ డోనర్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ June 14th. వరల్డ్ బ్లడ్ డోనర్ డే ప్రతి సంవత్సరం కూడా దీనికి సంబంధించి ఒక స్లోగన్ అనేటువంటిది ఉంటుందండి. అది స్లోగన్ అన్న థీమ్ అన్న అనుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఇయర్ 2021కి వచ్చేసరికి దీని యొక్క స్లోగన్ ఏంటి అనంటే, గివ్ ద బ్లడ్, keep the world beating. Give the blood, keep the world beating. ఈ ఇయర్ థీమ్ అనుకోవచ్చు, స్లోగన్ అనుకోవచ్చు. ఈ ఇయర్ది స్లోగన్ వచ్చేసి గివ్ ద బ్లడ్, కీప్ ద వరల్డ్ బీటింగ్. బేసిక్లీ ఈ డే ఎందుకు అబ్జర్వ్ చేస్తారు అని అంటే, June 14th వచ్చేసి కార్ల్ ల్యాండ్స్టీనర్ ఇది వరకు మనకి లైక్ ఈ బ్లడ్ గ్రూప్స్ ఏ, బి, అదేవిధంగా ఓ, ఈ 3 బ్లడ్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేసి డెసిఫర్ చేసి బ్లడ్లో ఈ వివిధ రకాలైనటువంటి బ్లడ్ గ్రూప్స్ ఉంటాయని చెప్పి ఐడెంటిఫై చేసినటువంటి సైంటిస్ట్ కార్ల్ ల్యాండ్స్టీనర్ గారి బర్త్ యానివర్సరీని కూడా వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా మనం సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ఇది వరకు ఒకప్పుడు మరి ఇలా బ్లడ్ గ్రూప్స్ ఐడెంటిఫై చేయనప్పుడు పరిస్థితి ఏంటండి అని అంటే, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి అని అంటే వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటి అవేమి తెలియకుండానే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేటువంటిది జరిగేది. ఆ విధంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల చాలామంది ప్రాణాలను కూడా కోల్పోయేవారు. ఆ విధంగా కార్ల్ ల్యాండ్స్టీనర్ గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అదేవిధంగా ఒక బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఇంకొక బ్లడ్ గ్రూప్ బ్లడ్ని ట్రాన్స్ఫ్యూజ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతారు అన్నటువంటి విషయాన్ని ఈయన బ్లడ్ గ్రూప్స్ డివిజన్ చేసినప్పుడు ఐడెంటిఫై చేసి చెప్పారు. అదేవిధంగా 1 యూనిట్ ఆఫ్ బ్లడ్, ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ ముగ్గురు యొక్క ప్రాణాలని కాపాడగలదు. 3 లైఫ్స్ని కాపాడగలదు ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్. అదేవిధంగా హ్యూమన్ బాడీలో ఎన్ని లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అని అంటే 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుందండి. ఒక్కసారి బ్లడ్ని డొనేట్ చేయడం వల్ల యావరేజ్గా ఎంత బ్లడ్ డొనేట్ చేస్తారనంటే, ఒకసారి ఒక బ్లడ్ డొనేషన్లో 450 ml వరకు బ్లడ్ని డొనేట్ చేయొచ్చు. దాని ద్వారా అలా 450 mlని డొనేట్ చేసిన తర్వాత అది 24 to 48 అవర్స్లో మళ్ళీ ఆ బ్లడ్ అనేటువంటిది రీగెయిన్ అవుతుంది. బ్లడ్ని డొనేట్ చేయడం వల్ల కేవలం మనం బ్లడ్ లాస్ అవుతుందని చాలామంది ఫీల్ అవుతుంటారండి. అది కాకుండా మన లివర్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, హార్ట్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మన క్యాలరీస్ అన్నటువంటివి తగ్గుతాయి అండ్ ఫ్రెష్ బ్లడ్ అన్నటువంటిది ఈ విధంగా జరగడం వల్ల ఒక హ్యూమన్ హెల్తీగా ఉండడం కోసం బ్లడ్ డొనేషన్ కూడా ఎంతైనా అవసరం. అదేవిధంగా ఆ విధంగా బ్లడ్ డొనేషన్ యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ, బ్లడ్ డొనేషన్ పట్ల అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ దానివల్ల కలిగేటువంటి లాభాన్ని ప్రజల్లో తెలియచేస్తూ ఈ బ్లడ్ డోనర్ డే ప్రతి సంవత్సరం కూడా June 14th సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ బ్లడ్ డోనర్ డే ఒక్కొక్క కంట్రీలో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఈ ఈవెంట్ 2021 ఈవెంట్ని ఎక్కడ ఆర్గనైజ్ చేశారనంటే రోమ్, ఇటలీలో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే June 8th వచ్చేసి వాట్స్ ద ప్రామినెన్స్ ఆఫ్ June 8th అండి. వరల్డ్ ఓషన్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ June 8th. అదేవిధంగా June 1st వచ్చేసి వరల్డ్ మిల్క్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్
జూన్ 1st. జూన్ 5th వచ్చేసి వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 5th. అదేవిధంగా దీస్ ఆర్ several other important things that are celebrated in the month of June. Clear kadandi? Right. Next one. See, who's the new Prime Minister of Israel? Who's he? Is Naftali Bennett garu recent ga Israel ki Prime Minister ga appoint అయినటువంటి వ్యక్తి. Israel capital and currency వచ్చేసి ఏమున్నాయండి? Those are Jerusalem and the currency is Israeli షెకెల్. ఇప్పటి వరకు బెంజమిన్ నెతన్యూ గారే ఇప్పటి వరకు 12 సంవత్సరాల నుంచి ఈయనే ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేస్తూ వచ్చారు. మొట్టమొదటిసారి ఆయన ప్లేస్ని రీప్లేస్ చేస్తూ నఫ్తాలి బెన్నెట్ గారు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి ఓట్స్ యొక్క వ్యత్యాసం ఎన్నో కాదని కేవలం ఒకే ఒక్క సీటు డిఫరెన్స్తో ఈయన విజయాన్ని సాధించారు. ఆ విధంగా ఈ బెంజమిన్ నెతన్యా గారు ఆయన పట్ల చాలామందికి అంటే ఒక పర్సన్ పట్ల కొంతమందికి పాజిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, కొంతమందికి నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఆయన్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఇన్ని కోల్పోయామని బాధ ఎలాగైతే పడుతున్నారో ఆయన్ని అపోజ్ చేసేటువంటి క్రిటిక్స్ నెక్స్ట్ ఫర్దర్గా నఫ్తలి గారి గవర్నమెంట్లో ఇంకా చాలా చేంజెస్ రాబోతున్నాయి అని చెప్పేసి క్రిటిక్స్ వాళ్ళ యొక్క ఉద్దేశంలో ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి అరబ్స్కి జ్యూస్కి మధ్య డివైడ్ అండ్ రూల్ అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి వాళ్ళిద్దరి మధ్య మత కల్లోలాలని రేపారు అని చెప్పేసి చాలామంది యొక్క ఒపీనియన్ బెంజమిన్ నెతన్యాహు గారు. అంటే క్రిటిక్స్ విషయానికి వచ్చేసరికి ఒపీనియన్ ఆ విధంగా ఉంది. ఇష్టపడే వాళ్ళైతే వెళ్ళిపోయినందుకు ఈయన ఓడిపోయినందుకు బాధని కూడా అదే విధంగా వ్యక్తపరుస్తున్నారు. ఆ విధంగా నఫ్తాలి గారు రీసెంట్గా 12 ఏళ్ల హిస్టరీని తిరగరాసి మొట్టమొదటిసారిగా ఈయన ఇజ్రాయెల్కి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, which of the following state government has launched Yuva Shakti Corona Mukti Abhiyan? What is that state government? And it is Madhya Pradesh state government రీసెంట్గా యువశక్తి కరోనా ముక్తి అభియాన్ పేర్లోనే ఉన్నటువంటి విధంగా ఈ యువశక్తి అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే యూత్ని యూటిలైజ్ చేసుకొని కరోనా పట్ల ఉన్నటువంటి బాధని, కరోనా పట్ల ఉన్నటువంటి భయాలని, అదేవిధంగా కరోనాని కోవిడ్-19 ఆ స్ప్రెడ్ని రెడ్యూస్ చేయడానికి, అదేవిధంగా దానివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అపోహలు వీటన్నిటిని కూడా నిర్మూలించడానికి, అదేవిధంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటి అని అంటే కేవలం యూత్ మాత్రమే కాదండి, అదేవిధంగా దీనికి సంబంధించి టీచర్స్ వీళ్ళందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించి కోవిడ్-19కి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి ఈ యువశక్తి కరోనా ముక్తి అభియాన్. యువశక్తి కరోనా ముక్తి అంటే ఏంటి అని అంటే యూత్ పవర్ని యూటిలైజ్ చేసుకొని కరోనాని పారద్రోలాలి. ఆ కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్, ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. అదేవిధంగా మధ్యప్రదేశ్ విషయానికి వస్తే రీసెంట్గా ఎనీమియా ముక్త్ భారత్ దీంట్లో కూడా ఈ ర్యాంకింగ్స్లో కూడా మధ్యప్రదేశ్ అన్నటువంటిది టాప్ 1 పొజిషన్లో నిలిచింది. ఎనీమియా ముక్త్ భారత్ అంటే ఎనీమియాని రెడ్యూస్ చేయడంలో మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ టాప్ 1 పొజిషన్లో నిలిచింది. దీని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదేవిధంగా నేషనల్ పార్క్స్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో టోటల్గా 9 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. ఆ విధంగా మన భారతదేశంలో వివిధ స్టేట్స్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఆ లిస్ట్లో కన్సిడర్ చేస్తే మధ్యప్రదేశ్ అన్నటువంటిది నేషనల్ పార్క్స్ లిస్ట్లో టాప్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ కలిగినటువంటి స్టేట్గా మధ్యప్రదేశ్ అన్నటువంటిది నిలిచింది. ఈ విధంగా డిఫరెంట్ థింగ్స్ కలవు మధ్యప్రదేశ్ విషయానికి వస్తే. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. G7 leaders have recently launched B3W to counter the Belt and Road Initiative of which country? What is that country? And it is China. బేసిక్లీ ఇక్కడ ఈ B3W అన్నటువంటిది ఏంటి అని అంటే B3 బిల్డ్ బ్యాక్ బెటర్ అన్నటువంటిది ఈ B3W కాన్సెప్ట్ అండి. రీసెంట్గా మనందరికీ తెలుసు 11 నుంచి 13th జూన్ వరకు G7 సమ్మిట్ అన్నటువంటిది జరిగింది. అసలు ఈ G7 అంటే ఏంటి అని అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాం G5, G8, G7, G20 అని అంటే గ్రూప్ ఆఫ్ సర్టెన్ కంట్రీస్. G5 అంటే గ్రూప్ ఆఫ్ 5 కంట్రీస్, G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, G20 అంటే గ్రూప్ ఆఫ్
20 కంట్రీస్. వీటన్నిటిలో కూడా మన భారతదేశం ఈ 3 ఇప్పుడు G5, G7, G20 ఉన్నాయి. ఈ 3 గ్రూప్ ఆఫ్ నేషన్స్‌లో మన భారతదేశం దేంట్లో ఏ గ్రూప్ ఆఫ్ కంట్రీస్‌లో మన భారతదేశం కలదు అనంటే మెంబర్‌గా G20లో మన భారతదేశం అన్నటువంటిది మెంబర్. G7లో మన భారతదేశం అన్నటువంటిది మెంబర్ కాదు. G5లో కూడా కాదు. అయినప్పటికీ రీసెంట్‌గా జరిగినటువంటి జీ సమ్మిట్‌లో 4 దేశాలని గెస్ట్ కంట్రీస్‌గా రీసెంట్‌గా ఇది ఎక్కడ జరిగిందండి? యూకేలో కార్న్‌వాల్ అన్నటువంటి ప్లేస్‌లో ఇది జరిగింది. అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. వాళ్ళ ప్రెసిడెన్సీలో G7 సమ్మిట్ అన్నటువంటిది జరిగింది. దీనికి 4 దేశాలని గెస్ట్ కంట్రీస్‌గా వీళ్ళు ఇన్వైట్ చేశారు. ఆ 4 దేశాలు వచ్చేసి ఏమేమి ఉన్నాయనంటే ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ కొరియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ 4 దేశాలని గెస్ట్ కంట్రీస్‌గా యూకే ఇన్వైట్ చేసింది. దాంట్లో మన భారతదేశం కూడా కలదు. ఇవి మెంబర్ కంట్రీస్ కాకపోయినప్పటికీ గెస్ట్ కంట్రీస్‌గా ఇన్వైట్ చేశారు. అదేవిధంగా G7 మెంబర్ కంట్రీస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూఎస్, యూకే. దీస్ ఆర్ ద 7 గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఈ 7 గ్రూప్ ఆఫ్ కంట్రీస్ దీంట్లో కలవు G7లో. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూఎస్, యూకే. దీస్ ఆర్ 7 మెంబర్ కంట్రీస్ ఆఫ్ G7. అదేవిధంగా మరి ఇండియా నుంచి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అటెండ్ అయ్యారండి అనంటే ఆయన వర్చువల్‌గా అటెండ్ అయ్యారండి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఈ ఇనిషియేటివ్ ఏంటి అనంటే బిల్డ్ బ్యాక్ బెటర్ అన్నటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ముఖ్యంగా 4 విషయాల గురించి ప్రస్తావించారండి. ఒకటొచ్చేసి కోవిడ్ నుంచి అన్ని దేశాలు కోలుకొని మళ్ళీ స్ట్రాంగ్ దీంట్లో ఉన్నటువంటి G7 నేషన్స్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా కోవిడ్ నుంచి కోలుకోవాలి. అదేవిధంగా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ వాటికి ఈ G7 కంట్రీస్‌లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ అన్నీ ఏంటండి రిచెస్ట్ కంట్రీస్‌గా పేర్కొనొచ్చు. అయితే ఈ రిచెస్ట్ కంట్రీస్ అన్నీ కూడా వేరే ఇతరత్ర లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ వాటన్నిటికి కూడా కోవిడ్ బారి నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్, ఇతరత్ర సర్వీసెస్ అన్నీ కూడా కల్పించాలి అని. అదేవిధంగా బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేసుకోవాలి. మనకున్నటువంటి బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేయాలి అని ఈ విధంగా టోటల్‌గా 4 అంశాల గురించి ఎక్కువగా స్ట్రెస్ చేసింది. ఇక్కడ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఏంటి అనంటే చైనా ఇదివరకే అనాది కాలం నుంచి చైనాకి సిల్క్ రూట్ అన్నటువంటిది ఉంది. ఆ సిల్క్ రూట్ అన్నటువంటిది దేనికి యుటిలైజ్ చేసేది అనంటే ట్రేడ్ యాక్టివిటీస్. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక కంట్రీకి మధ్య ట్రేడ్ కొనసాగించడానికి సిల్క్ రూట్‌ని యుటిలైజ్ చేసేది. ఆ సిల్క్ రూట్‌నే రీప్లేస్ చేసి ఏం చేసింది అనంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా అన్నటువంటిది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని చైనానే డెవలప్ చేసుకొని ఇంకొక దేశంతో ట్రేడ్‌ని కొనసాగించడం కోసం అని చెప్పేసి ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ట్రేడ్ యాక్టివిటీస్‌ని ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో దట్ దాని ద్వారా ఏం జరుగుతుంది అనంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ అన్నటువంటిది కలుగుతుంది. అదేవిధంగా చైనా యొక్క స్వలాభం కోసం ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నటువంటిది చైనా కల్పించుకున్నటువంటి ఇనిషియేటివ్. ఆ విధంగా ఈ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ని కూడా దీనిని కూడా కౌంటర్ చేయాలి అని ఈ బిల్డ్ బ్యాక్ బెటర్ అన్నటువంటి కాన్సెప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ అన్నటువంటిది ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వర్ డిస్కస్డ్ ఇన్ దిస్ అమాంగ్ 4 డిఫరెంట్ థింగ్స్ దట్ వర్ డిస్కస్డ్ డ్యూరింగ్ దిస్ G7 సమ్మిట్. ఈ విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇది వరకు మరి G8 అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది కదండి. అదేంటి అనంటే రష్యా 1998లో దీంట్లో ఈ G7లో జాయిన్ అయింది. కాకపోతే తర్వాత క్రిమియన్ వార్ తర్వాత రష్యా ఏం చేసింది అనంటే 2014లో మళ్ళీ ఈ G8 నుంచి బయటికి వచ్చేసింది. ఆ విధంగా రష్యా అన్నటువంటిది జాయిన్ అయినప్పుడు G8గా ఉండేది. రష్యా బయటికి వచ్చేసిన తర్వాత అది మళ్ళీ G7 గ్రూప్ ఆఫ్ కంట్రీస్‌గానే మిగిలిపోయింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్ ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ హ్యాస్ బిగన్ ఇన్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఇట్ వాజ్ బిగన్ ఇన్ బహ్రెయిన్. బహ్రెయిన్ యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ మనామా అండ్ ద కరెన్సీ ఈజ్ బహ్రెయినీ దినార్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ. బేసిక్లీ ఈ ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటుందండి. ఈ సంవత్సరం APEDA ఈ అగ్రికల్చర్ ప్రాసెస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళు ఏం చేశారంటే APEDA వాళ్ళు ఈ మన దగ్గర ఉన్నటువంటి వైడ్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ టోటల్‌గా 16 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్‌ని
ఈ బహ్రెయిన్‌లో ఉన్నటువంటి 13 డిఫరెంట్ ప్లేసెస్‌కి ఎక్స్‌పోర్ట్ చేసి ఎగ్జిబిట్ కూడా చేశారు. అదేవిధంగా ఈ 16 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్‌లో 3 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ జీఐ ట్యాగ్ వచ్చినటువంటి 3 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ వాటిని కూడా ఎగ్జిబిట్ చేశారు. దాంట్లో 2 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ వెస్ట్ బెంగాల్‌కి చెందినవి. అదేవిధంగా జర్దాలు మ్యాంగో బీహార్‌కి చెందినటువంటి జర్దాలు మ్యాంగో ఈ 3 మ్యాంగో వెరైటీస్‌కి జీఐ ట్యాగ్ కలవు. వీటన్నిటిని కూడా ఆ బహ్రెయిన్ కంట్రీకి ఎక్స్‌పోర్ట్ చేసి ఈ విధంగా మన భారతదేశం ఇది మాత్రమే కాదండి, మొట్టమొదటిసారి 2021లో మన భారతదేశం నుంచి 2.5 మన భారతదేశం నుంచి 2.5 1 సెకండ్ మన భారతదేశం నుంచి 2.5 మెట్రిక్ టన్స్ ఆఫ్ మ్యాంగోస్ అవి కూడా బంగినపల్లి అండ్ సువర్ణరేఖ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేరే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో పండినటువంటి వైడ్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ని మొట్టమొదటిసారి 2.5 మెట్రిక్ టన్స్ని ఈ బహ్రెయిన్‌కి ఎక్స్‌పోర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి మ్యాంగోస్ వాటి యొక్క విశిష్టతని తెలియజేస్తూ మన ట్రేడ్‌ని ప్రమోట్ చేసుకున్నట్టు అవుతుంది. అదేవిధంగా మన ట్రెడిషన్ కూడా ప్రమోట్ చేసుకున్నట్టు అవుతుంది. మ్యాంగోని ఏమంటామండి, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. అదేవిధంగా మన నేషనల్ ఫ్రూట్ కూడా మ్యాంగోనే. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. See who has received the NSG Counter IED and Counter Terrorism Innovator Award 2021 for his design of a blast resistant helmet. ఎవరు గెలుచుకున్నారండి? ప్రొఫెసర్ శైలేష్ గన్పులే గారు. ఈయన ఈ ఎన్ఎస్జి ఈ అవార్డుని గెలుచుకున్నారు. ఈ ఇన్నోవేటర్ అవార్డు అన్నటువంటిది ఎవరికి ఇస్తారనంటే, ఎవరైతే మిలిటరీ పర్సనల్ కోసం వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి కావాల్సినటువంటి విషయాల్లో ఇన్నోవేషన్స్ని క్యారీ అవుట్ చేస్తారో అలా క్యారీ అవుట్ చేసినటువంటి వ్యక్తులకి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్కి గాను ఈ అవార్డు అనేటువంటిది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా ప్రొఫెసర్ శైలేష్ గారికి ఆయన రూపొందించినటువంటి విషయం ఏంటి అనంటే, ఈ బ్లాస్ట్ రెసిస్టెంట్ హెల్మెట్ మిలిటరీ పర్సనల్, అది ఆర్మీ అయినా నేవీ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా మిలిటరీ పర్సనల్ ఎప్పుడైనా సరే యుద్ధంలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మాత్రమే కాకుండా వాళ్ళు ధరించేటువంటి హెల్మెట్ అది కూడా బ్లాస్ట్ ప్రూఫ్ రెసిస్టెంట్ ఉండేటువంటి విధంగా మొట్టమొదటిసారిగా ఈయన తయారు చేసి ఆ విధంగా ఈయన ఈ టెర్రరిజం ఇన్నోవేటివ్ అవార్డుని సొంతం చేసుకున్నారు. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. See who among the following has penned his memoir Home in the World. ఎవరిదండి ఈ బుక్? దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్ అమర్త్య సేన్ గారు. అమర్త్య సేన్ గారు మనందరికీ తెలిసిన వ్యక్తి. లైక్ మన భారతదేశం నుంచి నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా అమర్త్య సేన్ గారు మన ఇండియన్ ఎకానమీకి సంబంధించి చాలా రిఫార్మ్స్ని కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం ఆయన్ని పేర్కొంటాం. అదేవిధంగా ఈజ్ మెమోర్ హోమ్ ఇన్ ద వరల్డ్ అన్నటువంటిది ఏంటి అనంటే, ప్రపంచంలో ఆయన యొక్క హోమ్ ఏది అన్నటువంటి క్వశ్చన్ని రైజ్ చేస్తూ ఆయన చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేసి ఆయన బర్త్ ఎక్కడ చోటు చేసుకుంది అనంటే శాంతి నికేతన్, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆయన అభ్యసించిన దగ్గర నుంచి క్యాల్కటాలో, అదేవిధంగా కేంబ్రిడ్జ్లో ఇట్లా వివిధ స్థలాలలో ఆయన విద్యను అభ్యసించడం కానీ, లేదు అనంటే ఆయన పుట్టి పెరిగినటువంటి వాతావరణం దేనిని ఇంటిగా కన్సిడర్ చేయాలి, హోమ్గా దేనిని కన్సిడర్ చేయాలి అన్న థాట్ని ప్రొవోక్ చేస్తూ ఆయనకున్నటువంటి జ్ఞాపకాలన్నిటినీ ఇది వరకు ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఎవరెవరితో అయితే పనిచేశారో వాళ్ళందరితో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని ఈ పుస్తకంలో రంగరిస్తూ ఈ హోమ్ ఇన్ ద వరల్డ్ అన్నటువంటి పుస్తకాన్ని రచించారు. దిస్ షుడ్ బి కన్సిడర్డ్ వెరీ ఇంపార్టెంట్. డూ రిమెంబర్ అమర్త్య సేన్ గారి మెమరీ. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. See which institution has developed nation's first power-free CPAP device G1 Vayu? What is that IIT? And it is IIT Ropar. CPAP అంటే ఏంటండి? CPAP stands for Continuous Positive Airway Pressure. కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, దట్ ఈస్ ద థింగ్. అసలు ఈ సిపిఏపిని ఎక్కడ వాడతారు అండి అనంటే, చిన్న పిల్లల్లో లంగ్స్ ఎవరికైతే కంప్లీట్గా ఫుల్గా ఫామ్ అవ్వవో అలాంటి పిల్లలకి
అలాంటి పిల్లలు బ్రీతింగ్ తీసుకోవడంలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అలా బ్రీతింగ్ సమస్యలు ఉన్నటువంటి చిన్న పిల్లలకి, అది కూడా ఎస్పెషల్లీ నిద్రపోయేటువంటి సమయాల్లో వాళ్ళకి కలిగేటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ దానిని ఓవర్కమ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సిపిఏపి అన్నటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ కండిషన్ ఏమంటామనంటే యాప్నియా అని అంటాం. అయితే ఇక్కడ చిన్న పిల్లలు మాత్రమే కాదండి, అదేవిధంగా అడల్ట్స్లో కూడా ఇలాంటి బ్రీతింగ్ సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు ఈ సిపిఏపి అనేటువంటి టెక్నిక్ని యూటిలైజ్ చేస్తారు. దాని ప్లేస్లో రీసెంట్గా వీళ్ళు ఏం చేశారంటే పవర్ ఫ్రీ సిపిఏపి జీవన్ వాయు అంటే ఏంటి అని అంటే పవర్ ఫ్రీ. ఇప్పటి వరకు సిపిఏపి అన్నటువంటిది పవర్ త్రూనే అది జనరేట్ చేయగలదు, వర్క్ చేయగలదు. కాకపోతే ఈ జీవన్ వాయు అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే పవర్ లేకపోయినా కూడా వితౌట్ పవర్ కూడా ఈ సిపిఏపి అన్నటువంటిది పనిచేస్తుంది, జీవన్ వాయు అన్నటువంటిది పనిచేస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా పేషెంట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అంబులెన్స్లో తరలిస్తున్నాం అనుకోండి, సడన్గా ఈ సిపిఏపి డివైస్లో పవర్ అయిపోయింది అని అనుకుందాం. అలాంటప్పుడు సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ జీవన్ వాయు అన్నటువంటిది ఆ సిపిఏపిగా మనం తీసుకెళ్ళాము అని అంటే పవర్ లేకపోయినా కూడా ఆ పేషెంట్ ఇంకొక హాస్పిటల్కి కానీ ఇంకొక ప్రదేశానికి వెళ్ళేంత వరకు సురక్షితంగా ఉండడానికి జీవన్ వాయు అన్నటువంటిది పనికొస్తుంది. ఆ విధంగా ఐఐటి రోపర్ వాళ్ళు రీసెంట్గా ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు. అది మాత్రమే కాదండి, రీసెంట్గా ఐఐటి రోపర్ వాళ్ళు ఇంకొక ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటి అని అంటే ఆంబిటాగ్ అన్నటువంటి టెంపరేచర్ లాగర్. దీని గురించి కూడా నేను ఇదివరకు చాలాసార్లు చెప్పానండి. అంటే ఆంబిటాగ్ అన్నటువంటిది ఏంటి అని అంటే పెరిషబుల్ గూడ్స్, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పెరిషబుల్ గూడ్స్ వేటినైనా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాటి యొక్క టెంపరేచర్ ఎంతవరకు ఉంది అని చెక్ చేస్తూ అవి ఎంతకాలం మనికగా ఉండగలవు అనడానికి టెంపరేచర్ చెక్కి ఆంబిటాగ్ అన్నటువంటిది పనికొస్తుంది. అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇనిషియేటివ్ ఏంటండి, సైక్లోన్స్ని ముందుగానే కనిపెట్టడానికి ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఒక టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేశారు, సైక్లోన్ని బిఫోర్ హ్యాండ్ డిటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి. అదేవిధంగా ఐఐటి గౌహతి వాళ్ళు అయితే స్మార్ట్ విండోస్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. కార్బన్ ఫుట్ ప్రింట్ని రెడ్యూస్ చేయడానికి స్మార్ట్ విండోస్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఐఐటి గౌహతి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు different IITs. Clear kadandi? Right, next one, the last one for today. Raja Parba festival is celebrated in which state? What is that state? And it is Odisha. Recent ga Odisha lo ఈ ఫెస్టివల్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం కూడా 3 days సెలబ్రేట్ చేస్తారండి. జస్ట్ లైక్ మనం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే సంక్రాంతి సెలబ్రేట్ చేస్తామో అక్కడ వాళ్ళు 3 days సెలబ్రేట్ చేస్తామో అక్కడ వాళ్ళు కూడా 3 days సెలబ్రేట్ చేస్తారు. డోంట్ కంపేర్ దీస్ 2 things, బట్ 3 days అనడానికి ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది. అదేవిధంగా ఒడిషా విషయానికి వచ్చేసరికి జూన్ 15th నుంచి జూన్ 18th వరకు దీనిని మిథున సంక్రాంతి అని కూడా దీనికి ఇంకొక పేరండి. ఈ రజ పర్బాకి మిథున సంక్రాంతి అని కూడా అంటారు. దీంట్లో సెకండ్ డే వచ్చేసి దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే మిథున అన్నటువంటిది వాళ్ళ ప్రకారం సోలార్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దట్ దాని ద్వారా ఏంటి అని అంటే నెక్స్ట్ వచ్చేటువంటి మాన్సూన్కి వెల్కమ్ చెప్పినట్టు అని దాని యొక్క అర్థమట. ఈ 3 days ఎందుకండి 3 days ఇట్లా సెలబ్రేట్ చేస్తారు అని అంటే ఈ 3 daysకి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి. వీళ్ళకి సంబంధించి మదర్ ఎర్త్ రజ పర్బ అన్నటువంటిది ఈ పేరు ఎలా వచ్చింది అని అంటే రజ అన్నటువంటిది రజస్వల అంటే మెన్స్ట్రువేషన్ అని అర్థం. ఆ రజస్వల నుంచి రజ అన్నటువంటి దానిని తీసుకొని రజ పర్బ అన్నటువంటి ఫెస్టివల్గా వీళ్ళు ఐడెంటిఫై చేశారు. మదర్ ఎర్త్ ఈ 3 days మెన్స్ట్రువేషన్లో ఉండి నెక్స్ట్ ఫర్దర్గా ఈ మనం కల్టివేట్ చేయబోయేటువంటి క్రాప్కి తనని తాను ప్యూర్ చేసుకొని రెడీగా ఉంటుందట, ఫర్టైల్ ల్యాండ్ని తయారు చేసుకొని. ఆ విధంగా ఆ బిలీఫ్తో వాళ్ళు ఏం చేస్తారంటే 3 days ఈ ఫెస్టివల్ని మిథున సంక్రాంతి అని కూడా దీనికి ఇంకొక పేరండి. ఈ ఫెస్టివల్ని 3 days ఒడిశాలో సెలబ్రేట్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళకి ఈ ఫెస్టివల్ అనేటువంటిది చాలా స్పెషల్ ఫెస్టివల్. అదేవిధంగా ఈ విధమైనటువంటి ఫెస్టివల్ అస్సాంలో కూడా ఈ రకమైనటువంటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారండి. ఆ ఫెస్టివల్ పేరు ఏంటి అని అంటే అంబు బచి అన్నటువంటి ఫెస్టివల్. ఇది ఏ విధంగా అంటే ఈ అంబుబచి ఫెస్టివల్ కూడా 3 days సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ కూడా
మదర్ ఎర్త్ మెన్స్ట్రుయేషన్లో ఉంది అని చెప్పేసి వాళ్ళ యొక్క బిలీఫ్. ఈ ఫెస్టివల్ని ఏ టెంపుల్లో సెలబ్రేట్ చేస్తారంటే కామాఖ్య టెంపుల్ అని వాళ్ళకి ఒక టెంపుల్ ఉంటుందండి. వాళ్ళ రీజియన్లో ఆ కామాఖ్య టెంపుల్లో ఉన్నటువంటి గాడెస్ మెన్స్ట్రుయేట్ చేస్తున్నట్టు సింబాలిక్ ఫామ్లో కూడా ఉంటుందండి. ఆ విధంగా 3 days అక్కడ అస్సాం రీజియన్లో అంబుబచి అన్నటువంటి పేరుతో కామాఖ్య టెంపుల్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా వేరే స్టేట్స్ విషయానికి వస్తే నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ అన్నటువంటి దానిని సెలబ్రేట్ చేస్తారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. డిసెంబర్ 1 వచ్చేసి నాగాలాండ్ ఆవిర్భవించినటువంటి దినోత్సవం. అక్కడ నుంచి 10 days వరకు ఆ నాగాలాండ్ ఫార్మేషన్ డే, అదేవిధంగా ఈ హార్న్బిల్ ఫెస్టివల్. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే నాగాలాండ్ దీనిని ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని అంటారు. నాగాలాండ్లో వీళ్ళు సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా ఇది ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్గా హార్న్బిల్ ఫెస్టివల్ని కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో సెలబ్రేట్ చేసుకునేటువంటి మేజర్ ఫెస్టివల్ వచ్చేసి లోసార్ ఫెస్టివల్. దీనినే ఆ రీజియన్కి సంబంధించినటువంటి న్యూ ఇయర్గా కన్సిడర్ చేస్తారు. సిక్కింలో సెలబ్రేట్ చేసుకునేటువంటి మేజర్ ఫెస్టివల్ వచ్చేసి ఏంటి అని అంటే బుద్ధిస్టులు సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్ సగాదవా అన్నటువంటి ఫెస్టివల్. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు డిఫరెంట్ స్టేట్స్. క్లియర్ కదండి? Well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.